ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులను తక్షణమే శిక్షణకు పంపాలని రాష్ట్ర నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో అభ్యర్థులు డీజీపీని కలిశారు. ఈ మేరకు ట్రైనింగ్ ఐజీ అభిలాష బిస్త్కు ఐకాస చైర్మన్ నీల వెంకటేష్ అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. ఏఆర్ సివిల్ కానిస్టేబుళ్లను శిక్షణ తరగతులకు ఆర్డర్స్ ఇచ్చి 3 నెలలు గడుస్తున్న సెలెక్ట్ కానిస్టేబుల్ అభ్యర్థులు 80 మంది బడ్జెట్ లేక నిలిచిపోయారని ఐకాస చైర్మన్ నీల వెంకటేష్ తెలిపారు. కానిస్టేబుల్ ఏఆర్ 31 మంది, సివిల్ 35 మందిని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ట్రైనింగ్ పంపకుండా కాలయాపన చేయడం జరిగింది. ఈ రోజు ఆర్ కృష్ణ గారు మాట్లాడిన తర్వాత మేము అందరం కూడా వెళ్లి ట్రైనింగ్ ఇన్ఛార్జ్ డిఐజీ అభిలాష్ బిస్ట్ గారిని కలిసి మాట్లాడడం జరిగింది. తను ఒకటే స్పష్టంగా క్లియర్ చేయడం జరిగింది. వీళ్ళని ట్రైనింగ్ కు పంపించకపోవడం ప్లేస్ లేదు ఒక భాగం అయితే, రెండవది దానికి కావాల్సినటువంటి బడ్జెట్ లేదు. ఉద్యోగ భద్రత 100% ఇస్తున్నాం, మీరు ఏమి వరి కావద్దు అని చెప్పి కూడా కానిస్టేబుల్లకు ధైర్యం చెప్పడం కూడా జరిగింది. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే గుర్తు చేస్తున్నాం, అయ్యా మరి పిల్లలు ట్రైనింగ్ కు పంపేయడానికి సిద్ధంగా ఉన్నది గవర్నమెంట్, కాబట్టి మీరు బడ్జెట్ రిలీజ్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.